జుక్కల్ మండలం 3 రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. గ్రామాల్లో తాండాల్లో పోలింగ్ కేంద్రాలు లేక ఓటర్లు పక్క గ్రామాలకు వెళ్లి మరీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహబూబాబాద్ లో తాండా, మైలర్, శక్తినగర్, సిద్ధాపూర్, మధుర తండాలకు చెందిన ఓటర్లు 3 కిలోమీటర్ల దూరం వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి రావాల్సి వస్తోంది. ఓటర్ల కోసం ఇక్కడ ఎలాంటి వాహన సదుపాయం కల్పించడం లేదు. దశాబ్దాలుగా సొంత ఖర్చులతోనే కాలినడకన కొందరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేస్తున్నారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ముసలి వాళ్ళు కానీ, వికలాంగులు కానీ, అదేవిధంగా చేతగాని వాళ్ళు, ఈ మహిళలు కానీ వీళ్ళు అక్కడికి మమదాబాద్కు వచ్చి ఓటేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ కోసము మన పాఠశాలలో ఇక్కడ ఉన్న పాఠశాలలో పోలింగ్ కేంద్రంను ఏర్పాటు చేసి మేము ఇక్కడనే ఓటు వేసేటట్టుగా చూడగలరని మేము కోరుతా ఉన్నాం. ఇబ్బంది అవుతున్నది. గుడ్డలు కుంటలు నడుచుకుంటా పోవాలి అంటే రోడ్ ఖరాబ్ ఉన్నది. 2 కిలోమీటర్ దూరం ఉన్నది ఊరు. మా తాండాల స్కూల్ ఉన్నది. గవర్నమెంట్ మా స్కూల్ పోలింగ్ ఓటు వేయడానికి చేయాలా. ఇక్కడ శక్తినగర్లో మనకు పోలింగ్ కేంద్రం లేదు. అక్కడ విజయనగర్ ఓట్లు వేయడానికి పోవాలంటే కనీసం ఇంచుమించు 3 కిలోమీటర్లు డిఫరెన్స్ ఉంది. కాబట్టి మాకు ఇక్కడ శక్తినగర్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కుంటోలు, గూనెలు, ముసలోలు, పోజాలరు ఇక్కడ నుంచి ఏం వాహనాలు సౌలత అంతగానం ఏం లేవు. అందుకోసమని ఇక్కడ పోలింగ్ కేంద్రం నిర్మించాలని మా యొక్క విన్నపం ఉంది, కోరుతున్నాము. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని దశాబ్దాలుగా పోలింగ్ కేంద్రాలకు నోచుకోవడం లేదు. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండడంతో దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకున్న వారు లేరని వాపోతున్నారు. చుక్కలపై ఓటు వేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్కు ఇక్కడ పోలింగ్ ఉంటుంది, ఓటు శాతం పెరుగుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్లకు ఓట్లు శాతం పెరగకొచ్చినాయి. ఎందుకంటే వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకు ఇక్కడ బస్ సౌకర్యం కూడా లేదు. అలాంటప్పుడు ఓట్లు శాతం తగ్గుతున్నది. స్పెషల్ మా సిద్ధాపూర్ గ్రామానికి ఒక బూత్ ఇచ్చేస్తే ఓట్లు శాతం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మాకు పోలింగ్ నిర్వహించాలి ఇక్కడ. ఎందుకంటే మాకు చాలా దూరం అవుతుంది. మాకు 2 కిలోమీటర్ల ఓటు వేయడానికి ఇబ్బందికరంగా ఉంది. చాలామంది ముసలోళ్ళు ఉన్నారు. అందుకోసమే మాకు ఇక్కడనే పోలింగ్ నిర్వహించాలని మా స్కూళ్ళలో అని మేము కోరుకుంటున్నాం. కొన్ని గ్రామాలలో పోలింగ్ స్టేషన్కు దాదాపు 1 కిలోమీటరు, ఇక్కడ 1.5 కిలోమీటర్ దూరం ఉన్నవి. ఎన్నికల నిమిత్తము పొలిటికల్ పార్టీల ద్వారా సమావేశం నిర్వహించినప్పుడు పొలిటికల్ పార్టీలు ఎవరు కూడా 2 సార్లు మీటింగ్ పెట్టినా ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయలేదు. గతంలో 2019లో జరిగిన ఎలక్షన్ మాదిరిగానే ఈసారి కూడా పోలింగ్ స్టేషన్లు యథావిధిగా ఎలా ఉన్నాయో అలా పెట్టడం జరిగింది. వాళ్ళకు ఎవరికైతే ఇబ్బంది అవుతుందో మెయిన్ పోలీస్ స్టేషన్కు ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉందో దూరం ఉన్న వాళ్ళకు ఆటోల ద్వారా కానీ లేదా వాళ్ళ స్వయాన వెళ్ళేటట్టు ప్రయత్నం చేయగలరు. ఇక అధికారులు స్పందించి తమ గ్రామాల్లో, తాండాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వాహన సదుపాయం కల్పిస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.